వెల్కమ్ టు నాటోగ్రాఫ్. ఈ రోజు నాటోగ్రాఫ్ లో మనం మాట్లాడుకోబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా అండి? 90s లో కుర్రకారు గుండెల్లో గుబులు రేపి నటనలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకొని తన నవ్వుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని మరి యాక్ట్రెస్ గానే కాకుండా పొలిటీషియన్ గా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారండి. మరి తనెవరో కాదు, ది గ్రేట్ రోజా గారు. ఈ రోజు రోజా గారి మాటల్లో తన లైఫ్ స్టైల్ గురించి బోలెడని విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ మా ఆటోగ్రాఫ్ ప్రోగ్రాంలో మీ ఆటోగ్రాఫ్ చాలా ప్రెషియస్ ఆటోగ్రాఫ్ మాకు. బ్యూటిఫుల్ ఆటోగ్రాఫ్. సో మేడం, నా ఆటోగ్రాఫ్ ప్రోగ్రాంలో మీ స్వీట్ మెమరీస్ని మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా, సీక్రెట్ ఏం లేదు, ఆల్రెడీ అన్నీ తెలుసు. ఓకే మేడం, సో నా ఫస్ట్ క్వశ్చన్, మీకు యాక్ట్రెస్ అవ్వాలని లైక్ చిన్నప్పటి నుండి కోరికనా, లేకపోతే మామూలుగా జనరల్గా మనం టీవీలో కొంతమందిని చూస్తూ ఉంటాం, చూసి అబ్బా నేను ఇలా యాక్ట్రెస్ అవ్వాలి, నన్ను స్క్రీన్ పైన చూడాలి అన్న కోరిక ఉంటుంది. సో అలా కోరికతో మీరు అయ్యారా, లేకపోతే మీకు పర్సనల్గా యాక్ట్రెస్ అవ్వాలని ఇష్టమా? నాకు ఎప్పుడు కూడా యాక్ట్రెస్ అవ్వాలి అని కోరిక లేదు, అసలు వాళ్ళ డ్రీమ్ కూడా నేను చేయలేదు. కానీ సినిమాలు బాగా చూసేదాన్ని, ఓకే, ఎంజాయ్ చేసేదాన్ని సినిమాలు చూసి, అసలు ఫుల్ రగడ చేసేదాన్ని. ఓకే, సో చిన్నప్పుడు మీరు బాగా అక్కడ ఫైట్ వస్తే నేను ఇక్కడ ఇది చేయడం, అక్కడ డాన్స్ వస్తే ఇక్కడ అలా ఫ్రెండ్స్ జాలీగా ఉండేదాన్ని. కానీ ఒక్కసారి మా కాలేజ్కి ఫేమస్, మా కాలేజ్ పద్మావతి విమెన్స్ కాలేజ్ తిరుపతిలో, చాలా బాగుంటారు. ఓకే, హీరోయిన్స్ కావాలంటే ఫస్ట్ అక్కడికే వస్తారు. ఓకే, అలా ఒక ఆల్బమ్ చూస్తుంటే నా ఫోటో బాగుందని ప్రేమ తపస్సు క్యారెక్టర్ కి నన్ను అడగడం జరిగింది. ఓకే, మా డాడీ యాక్చువల్ గా తను సారథి స్టూడియోస్ లో సౌండ్ ఇంజనీర్ గా ఉన్నారు. ఓకే, తనకి సినిమాలు అంటే ఇష్టం, తను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసి నేషనల్ అవార్డ్ కూడా తీసుకున్నారు. నాకు రాలేదు అవకాశం, నీకు వచ్చింది పెద్ద తెరలో సిల్వర్ స్క్రీన్ కాబట్టి నేను చూసుకోవాలనుకుంటున్నాను అన్నారు. అంటే ఒక్క సినిమా కోసం నాన్న రిక్వెస్ట్ చేశారు. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మా డాడీ కోసం ఒక్క సినిమా కోసం ఓకే చేశాను. లాట్ ఆఫ్ మూవీస్. సో ఇంకా పబ్లిక్లో ఒక టాక్, మీ స్మైల్తో చాలా మంది అబ్బాయిలు లైక్ ఫ్లాట్ అలా ఉండిపోయారు మేడం స్మైల్తో. నేనైతే నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు వాళ్ళిద్దరు కాలేజ్ దాటిన తర్వాత నాకు కాలేజ్ కాబట్టి ఎవరైనా ధైర్యంగా నాకు సైట్ కొట్టాలన్నా కూడా మా అన్న చూసి ఎవరు కొట్టే పరిస్థితి లేదు. నిజం చెప్పాలంటే వ్యూవర్స్, ఇప్పుడు నేను మేడం పక్క కూర్చున్నాను కదా, మేడం మాట్లాడుతూ ఉంటే స్మైలే ఫేస్లో చాలా అట్రాక్టివ్గా ఉంది, నేను చూస్తూ ఉండిపోతున్నాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సెల్మణి గారు పడిపోయారు. అవునా? 1 years పైకి లేదు, 13th year పెళ్లి గురించి. వండర్ఫుల్. సో మేడం, మీ ఫస్ట్ మూవీ మీ సొంత ఊరిలో, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు పుట్టి పెరిగి చదువుకున్న ఊరిలో అందరూ మీకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే దాంట్లో నాకు ఇక్కడి వరకు డ్రెస్ లంగా ఓణి చాలా పూర్ క్యారెక్టర్, ఆ లాంగ్వేజ్ కూడా ఎలాంటి ఫీల్, చాలా ఇది లో క్లాస్. ఇది మనమేమో కాలేజ్ చదువుతూ జీన్స్ వేసుకొని వేసుకొని స్మార్ట్ గా రెడీ అయ్యేవాళ్ళం, సడన్ గా ఆ డ్రెస్ వేసి జడపటి వేసేసి ఏంటి బావా ఏంటి అందరు చూస్తున్నారు, నా పరువు పోతుంది, అయ్యో ఎందుకు ఒప్పుకున్నారా అనిపించి. సో మేడం, మీది ఫస్ట్ మూవీ, ఆబ్వియస్లీ మీరు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది, అండ్ యాక్టింగ్ పరంగా కూడా చూస్తే మీకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అండ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఫస్ట్ మూవీ. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? యాక్చువల్గా నాకు యాక్టింగ్ అనేది, ఎందుకంటే నేను కాలేజ్లో కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి డ్రామాస్ కొని ఏది కూడా చేసింది లేదు, నాకు బాగా స్టేజ్ ఫియర్. ఇప్పుడు మీరు చూస్తున్న రోజాకి ఒరిజినల్ రోజా చాలా డిఫరెంట్. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు చాలా భయం, చాలా టెన్షన్, అంటే ఏడ్చేసేదాన్ని. మా ఆయనకు అదే నచ్చిందంటే, ఇంత అమాయకంగా ఉంది వచ్చేసింది ఇండస్ట్రీకి అని. అసలు అలా ఉన్నదాన్ని ఇంకా సినిమాలకు వచ్చిన తర్వాత దెబ్బ మీద దెబ్బ ప్రొడక్షన్స్ చేశాక, మనీ లాస్ చేశాక ఒక ధైర్యం వచ్చింది, కాన్ఫిడెంట్ ఫైటర్ లాగా తయారయ్యింది. అంతకుముందు చాలా భయం ఉండేది. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే సూపర్ పర్ఫార్మెన్స్, ఆయనకి ఎవరు కాంపిటీషన్ లేరు.
కానీ ఆ టైంలో ఆయనకి ఎర్రమందారానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఇంకా నాకు టెన్షన్ ఏంట్రా బాబు ఫస్ట్ మూవీ చాలా భయపడుతూ చేశాను. కానీ ఆ క్యారెక్టర్కి నేను యాప్ట్గా ఉన్నాను, ఇన్నోసెంట్గా ఒక డార్క్ షేడ్లో మంచి ఐస్ మంచి స్మైల్తో అలా ఎస్కేప్ అయిపోయాను. ఇప్పుడు ఒప్పుకున్నారు మేడం మంచి స్మైల్ అని, సో ఇంతసేపు చెప్పలేదు. తర్వాత అందరు చెప్పాక నాకు తెలుసు. అదే మీ స్మైల్ 100% ప్లస్ పాయింట్ ఫేస్లో. సో మేడం ఫస్ట్ మూవీ సెల్వమణి గారి దర్శకత్వంలో చామంతి, ఆబ్వియస్లీ సూపర్ డూపర్ హిట్. అది తమిళ్లో హిట్ అండ్ తెలుగులో కూడా హిట్ అయిపోయింది. సో మీ ఫీల్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఆ పిక్చర్ ఇప్పటికీ కూడా తమిళ ఆడియన్స్ అందరూ కూడా నన్ను చామంతి రోజాగా 16 years ఒక గర్ల్ గానే చూస్తారు. అలా రిజిస్టర్ చేసేసారు నన్ను మా వారు అందరికి. అలాగే ఆయన కూడా రిజిస్టర్ చేసేసుకున్నారు నన్ను. నాకు ఆ సినిమా చూసినంతసేపు ఆ సినిమా కదా నాకు గుర్తురాదు. ప్రతి షార్ట్ వెనుక మేము ఏం చేసాం ఆ టైం, ఎలాగ నాతో ఉండేవారు ఇదే కనిపిస్తుంది. చాలా స్టోరీస్ ఉంటాయి ఒక్కొక్క షార్ట్ వెనుక. కాబట్టి నా లైఫ్ లో నేను మర్చిపోలేని సినిమా, ఆ అనుభూతిలో వేరు. సో అందులో మీ క్యారెక్టర్ కూడా చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా ఉంటుంది. అంటే అప్పుడు అలాగే ఉన్నారు. ఎస్ ఆబ్వియస్లీ మీకు చాలా బాగా సూట్ అయింది. అండ్ దాంట్లో ఒక ఫేమస్ సాంగ్ కూడా ఉంది, నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు నేను ఆ మూవీ చూసినా కూడా ఆ సాంగ్లో మీరు వేసే స్టెప్స్ కోసం నేను ఆ సాంగ్ చూస్తూ ఉంటాను. ఆ మూవీ చూస్తే ABCD లైక్ గుండెలో. యాక్చువల్గా నాకు అప్పటికి డాన్స్ కూడా రాదు, సో అలా అలా మేనేజ్ చేసేదాన్ని. మీరు వేసే లిటిల్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి ఆ సినిమాలో. అండ్ కంప్లీట్గా ఇట్స్ అ లేడీ ఓరియంటల్ మూవీ అని చెప్పుకోవచ్చు. లవ్ సబ్జెక్ట్ అంటే హీరోయిన్ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అండ్ మీ గర్ల్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కనుక చాలా సూపర్గా ఉన్నాయి దాంట్లో. అంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎలా నమ్ముతుంది, సో ఆ క్యారెక్టర్లో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అందుకే కాబోలు ఆ మూవీ చాలా హిట్ అయింది. ఏమో మరి నాకైతే ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్కి వెళ్తుంది. ఎందుకంటే నాకు బేసిక్గా తమిళ్ తెలియదు అప్పుడు. తమిళ్ తీసి మళ్ళీ తెలుగులో సైమల్టేనియస్గా తీయటం జరిగింది. అది చేసేటప్పుడు నాకు తను చెప్పి చేయించుకునేవారు. చెప్పాలి ఇలా చెప్పాలంటే నేను ఆ ఎక్స్ప్రెషన్ ఫిక్స్ చేసుకొని డైలాగ్ చెప్పేసేవారు. కాబట్టి చూసిన తర్వాత నేనే చేశాను అన్న ఫీలింగ్ ఉండేది. ఆయన లవ్లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం అందంగా మంచి మంచి కాస్ట్యూమ్ ఇంకొంచెం హైలైట్ చేశాడు నన్ను. మొత్తం అన్ని కలిపి పెద్ద హిట్ అయ్యి నాకు ఆ తర్వాత రజనీకాంత్ గారితో కంటిన్యూస్ ప్రతి సినిమాలన్నీ చేశాను. అంటే ఆ ఒక్క సినిమా నాకు లైఫ్ నిలబెట్టింది. ఓకే, సో మీరు చెప్పినట్టుగా రజనీకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి ఇలా ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ అందరితో చేశారు, మమ్ముట్టి గారితో. సో ఇందులో మీకు బాగా నచ్చిన హీరో యాక్టింగ్ అండ్ మీరు కంఫర్ట్గా ఫీల్ అయిన హీరో ఎవరు? నాకు డాన్స్ అంటే చిరంజీవి గారితో చేయడం, ప్రభుదేవ గారితో చేయడం, ఐ లవ్ టు డాన్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు బెస్ట్ డాన్సర్స్ కాబట్టి వాళ్ళతో చేస్తున్నప్పుడు మనకి కాంపిటీషన్ ఉంటుంది, బాగా చేయాలి. అలాగా నేను ప్రభుదేవ చేసిన సాంగ్స్ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, నేను చిరంజీవి గారు చేసిన సాంగ్స్ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే మంచి క్యారెక్టర్స్ చేయాలంటే అది బాలకృష్ణ గారితో కుదురుతుంది. ఎందుకంటే ఆయన హీరోయిన్కి ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా ఎప్పుడు ఈగోగా ఫీల్ అవ్వడు, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉండదు. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకని. అలాగే ఆయన సినిమాలో ఆల్మోస్ట్ అందరూ మంచి క్యారెక్టర్స్. నేనైతే భైరద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య చాలా మంచి క్యారెక్టర్స్ ఆయన సినిమాలు చేశాను కాబట్టి నాకు ఆ హీరో కూడా చాలా ఇష్టం. పర్సనల్ గా ఇష్టం అంటే నాగార్జున గారు. అప్పటి నుంచి పిచ్చి ఫ్యాన్. ప్రయోగం చేసేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి ఆయన వస్తే ఆయన చూడటానికి పరిగెట్టుకుంటే వెళ్ళాలి. మర్చిపోయాను, నన్ను చూస్తే ఆ రోజు ఏ స్మైల్ ఇస్తారు, ఇప్పటికీ అదే స్మైల్ ఇస్తారు. ఫ్యాన్ అంటారు. ఓకే, సో అది ఫిక్స్ అయిపోయింది అనమాట సార్ మైండ్ లో. మీరు అలా వెళ్ళి చూసింది, కూతురు అలా చేస్తుంది నాగార్జున గారు. అయ్యో పెద్దవాళ్ళు నీకు ఎక్కడ సరిపోతారు, నాగార్జున కూడా ఇష్టమే. ఓకే, సో కొంచెం పర్సనల్ క్వశ్చన్, మీ ఫ్యామిలీ గురించి. ఎస్, అంటే మీ ఫ్యామిలీలో లైక్ ఎవరెవరు ఉంటారు? నా హస్బెండ్ సెల్వమణి గారు, నా కూతురు అంశుమాలిక, నా కొడుకు కృష్ణ కౌశిక్ అండ్ మా అత్తయ్య. ఓకే, మేము అందరూ కలిసి హ్యాపీగా ఉన్నాం. నా హస్బెండ్ తనకు వచ్చి ఏమంటారు, ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవటం. తప్పు జరిగితే ఫైట్ చేయాలి, అది ఆడైనా మగైనా ఫైట్ చేయాలి. ఆడవాళ్ళు ఎక్కువ చదువుకున్నా మగవాళ్ళు తక్కువగా ఫీల్ అవుతుంది. అయ్యో నా పిల్ల ఎక్కువ చదివింది లేదా నా పిల్ల ఎక్కువగా ఎదిగిందంటే నాకు అవమానం ఉందని అనుకోకూడదు. ఎవరికి వీలుంటే, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఎదగాలి అని చెప్పి లేడీస్ని బాగా సపోర్ట్ చేసే క్యారెక్టర్ నా అదృష్టం. ప్లస్ నాకు బాగా సపోర్ట్ ఆయన కాబట్టి నేను పాలిటిక్స్ చేయగలుగుతున్నాను అండ్ పిల్లల్ని చూసుకోగలుగుతున్నాను. మూడింటికి టైం. సో మీరు సార్కి సేమ్ సపోర్ట్ కూడా చాలా ఇస్తారనమాట.
ఓకే, సో ఇంకో చిన్న క్వశ్చన్, పర్సనల్ ఇది కూడా. సో ఫస్ట్ సార్ ప్రపోజ్ చేశారా, మీరు చేశారా? సార్. సో అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? సార్ వచ్చి రోజు ఇచ్చి రోజా ఐ లవ్ యూ అన్నారా? కన్నా సిగ్గు అప్పుడైతే. అసలు ఆయన చేసిన సినిమాలో ఏ సినిమాలో కూడా లేడీస్కి వెళ్ళి ఆయన డైలాగ్ చెప్పడం కూడా ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పారు. మరి నేను మా ఫ్యామిలీ నచ్చిందని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే, నాకు చాలా నచ్చింది వాళ్ళ అనుబంధం, బ్రదర్స్తో నేనున్న అనుబంధం, కానీ మా ఫ్యామిలీ కానీ నచ్చింది, అందుకని నేను ప్రపోజ్ చేశాను. ఫస్ట్ మా బ్రదర్ మీద ప్రపోజ్ చేయడం జరిగింది. ఓ వావ్. మా బ్రదర్ డెసిషన్ తీసుకుంటారు మా ఇంట్లో, మా పెద్దన్నయ్య. ఫస్ట్ ఆయన బెంగళూరులో చదువుతున్నారు మెడిసిన్. దాన్ని పిలిపించి అడిగారు, ఇలాగా మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళి నేను లవ్ చేసిన తర్వాత మీరు నో అంటే నేను ఏడుస్తూ అమ్మాయి ఏడుస్తూ అదే నాకు నచ్చాం, నాకు మీ ఫ్యామిలీ నచ్చింది, అమ్మాయి నచ్చింది, మీకు ఓకే అంటే నేను అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను, లేకపోతే అమ్మాయికి చెప్పద్దు అన్నారు. ఓకే చెప్పారు. నో చెప్పడానికి కారణాలు లేవు, బికాజ్ ఆయన చాలా మంచివారు, ఇండస్ట్రీలో ఉండాల్సిన మనిషి కాదు యాక్చువల్గా. వెంటనే ఓకే చెప్తూనే నేను సీతారాం నగర్ అబ్బాయి షూటింగ్లో ఉన్నాను రాజమండ్రి. మాకు షూటింగ్ జరుగుతుంటే నా బర్త్డే ఆ రోజు గిఫ్ట్ తీసుకొని అది తీసుకొచ్చి నాకు అక్కడ ప్రపోజ్ చేయడం. సో మీ ఫస్ట్ గిఫ్ట్ అనమాట సార్ మీకు ఇచ్చింది. ఇంకా ఉందా మేడం గిఫ్ట్? ఇంకా ఉంది. ఓహో, సో విన్నారు కదా సార్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మేడం ఇంకా అలాగే దాచిపెట్టుకున్నారు. నాకేం భయం ఉంటుంది, బిందాస్ గా మ్యారేజ్ చేసేసుకున్నారు. వెరీ నైస్ మేడం. మీరు మూవీస్లో ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, పొలిటికల్గా ఉన్నారు, సో మీకు ఇంట్లో కిడ్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీకు ఒక విషయం తెలుసా, నాకు దేంట్లో కూడా ప్రవేశం లేదు, రాజకీయం జీరో. నేను చదువుకునేటప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేదా ప్రెసిడెంట్ ఎవరు అంటే కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా నా గురించి తెలిసిన నా ఫ్రెండ్స్ అంటే నువ్వు పొలిటీషియన్ అయితే నువ్వు సూపర్గా మాట్లాడుతావు అంటారు. అదే నీకు చాలా అవగాహన ఉంటుందని నన్ను నేర్పిస్తుంటారు. అలాగే యాక్టింగ్ కూడా నాకు అసలు స్టేజ్ ఎక్కితే వణకొస్తుంది. అలాంటిది నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను, ప్లస్ పొలిటికల్గా అరుస్తున్నాను ఫుల్, ఎంతమంది ఉన్నా కూడా ధైర్యంగా. అది చాలా మంది ఆర్టిస్టులు రమ్య అలాంటి వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారు నన్ను చూసి అడుగుతూ ఉంటారు. అంటే నా బేసిక్గా నా ఇదేంటంటే నాకు నా లైఫ్లో ఏదొచ్చిందో దాంట్లో నేను బెస్ట్గా ఉండాలి అనే దాంట్లో చాలా క్లీన్గా క్లారిటీతో ఉన్నా. కాబట్టి నాకు రాకపోయినా నేను నేర్చుకొని దాంట్లో బెస్ట్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తాను. ఓకే, సో ఇంత బిజీ షెడ్యూల్లో పిల్లల్ని సార్ని మిస్ అవుతూ ఉంటారు కదా, సో ఎలా మీరు షెడ్యూల్ని క్లియర్ చేసుకుంటారు? ప్రతి సాటర్డే సండే మేము కలుసుకుంటాం. అలాగే పిల్లలకి హాలిడే అంటే ఆ టైంలో ఏ వర్క్ పెట్టుకొని వాళ్ళని తీసుకొని బయటకు వెళ్తాం. కాబట్టి పిల్లలు నన్ను మిస్ చేసే అవకాశం లేదు, మా ఆయన మిస్ చేసే అవకాశం లేదు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ప్లానింగ్ మేము పాలిటిక్స్ కానీ షోస్ కానీ లేదా సినిమాలు కానీ పిల్లలు కానీ అన్నీ కూడా లైఫ్లో అన్నీ ముఖ్యమే కదా, కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేస్తే ఏదైనా చేయగలం. సో మేడం, మీ డాటర్ మీ సన్ మీ అంత గుడ్ స్మైల్తో కనబడతారా మాకు ఫ్యూచర్లో? చూస్తుంటారు మీరు ఎన్టీవీలో డైన్ విత్ ఎన్టీవీ, దీంట్లో హస్బెండ్ అని పిల్లలు వచ్చారు. అబ్బాయి అలాగే ఉంటారు ఫుల్. అమ్మాయి కొంచెం మిక్స్డ్, నేను మా హస్బెండ్, కానీ అందంగా ఉంటుంది. సో మనం జూనియర్ రోజా గారిని చూడబోతున్నాం అనమాట తొందరలో స్క్రీన్ పైన. హోప్ మేడం అంత గుడ్ స్మైల్తో ఆ 90s లో మేడం ఎలా ఆడియన్స్ ని ఒక ఊపేసిందో లేదు, కానీ ఒక స్పెషల్ ఫోకస్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు రోజా గారి డాటర్ స్క్రీన్ పైకి వస్తుంది అనగానే ఎక్కువగా ఉంటాయి. అవును, సో కాకపోతే ఎక్కువగా ప్లస్ అయి ఉంటుంది, చూడాలి అన్న యాంగ్జైటీ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు నాలాగా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో మేమందరం ఏంటంటే రోజా గారి డాటర్ వస్తుంది, సో రోజా గారే కాకుండా తన డాటర్ని కూడా చూడాలన్న యాంగ్జైటీ ఉంటుంది. సో తెలియదు, తనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలియదు. ఓకే, వాళ్ళు పెద్దయ్యాక మాత్రం ఖచ్చితంగా అవ్వాలి ఆర్టిస్టులు అంటే నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, మీరు తెలుగుదేశం పార్టీలో ఉమెన్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అండ్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కూడా మీరు జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాక్చువల్గా తెలుగుదేశంలో నేను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు విమెన్కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, అలాగే రాజకీయంగా చైతన్యం తీసుకురావటం కానీ నచ్చి ఆ పార్టీలోకి రావడం జరిగింది. కానీ కొన్ని పరిణామాల వల్ల ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం పోయి నేను బయటికి రావడం జరిగింది. నేను మహిళా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెల్ట్ షాపుల మీద కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మీద కానివ్వండి, చేనేత కార్మికుల విషయంలో చాలా విషయాల్లో ఫైట్ చేశాను. కాబట్టి నాకు ఏ పార్టీలో ఉన్నా కూడా పర్సనల్గా నాకంటూ అభిమానులు ఉన్నారు. రోజా గారు ఉంటే మన కోసం ఫైట్ చేస్తారు, ఒక సమస్య ఉంటే వస్తుంది, అది నిలుపుకుంటాను. నేను ఏ పార్టీలో ఉన్నాను అనేది సెకండరీ. ముఖ్యంగా లేడీస్ కోసం నేను ఎప్పుడు ఫైట్ చేస్తుంటాను, వాళ్ళ కోసం సపోర్టివ్గా ఉంటాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అంటే
మెయిన్ కమిటీలో ఉన్నాను, కొంచెం ఎదిగాను రాజకీయంగా. ప్లస్ నేను స్టాండర్డ్గా ఉంటే నేను ప్రజలకు ఏమైనా చేయగలనన్న నమ్మకంతో నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఎందుకంటే మనీ కానీ ఫేమ్ కానీ పేరు అన్నీ నాకు సినిమాలో వచ్చేసాయి. నాకు ప్రజలకి రుణం తీర్చుకుని ఒక మంచి అవకాశంగా ఒక ప్లాట్ఫామ్ కోసం వెతికాను. కరెక్ట్గా నాకు ఇప్పుడు జగన్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి జగన్ గారి మీద వాళ్ళ తండ్రి వైఎస్ గారి మీద ఎంత నమ్మకం ఉందో ప్రజలకు అంత నమ్మకం. కాబట్టి అలాంటి నాయకత్వం కింద పనిచేయడం మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న తపన ఉంది కాబట్టి రాబోయే కాలంలో కాబోయే కింగ్ మా జగన్ గారు వెనక మేము అందరూ ప్రజలకు కావాల్సిన. సో నెక్స్ట్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, మీ పార్టీ వచ్చిన తర్వాత లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ హ్యాపీగా ఉండొచ్చు కంప్లీట్గా విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ, ముఖ్యంగా లేడీస్కి సో మేము ఇవన్నీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పకుండా. సో నెక్స్ట్ మేడం అంటే లైక్ మీలాగా అంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది మూవీస్లోకి రావాలనుకుంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి? చాలా మంది అనుకుంటారు వెనకొస్తే కానీ మనం అవకాశాలు వెనక పడితే రావు నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న మేమున్న జనరేషన్లో చాలా మంది హీరోయిన్స్ అనుకోకుండా హీరోయిన్స్ అయిన వాళ్ళు, హీరోయిన్స్ అవ్వాలని తపన పడి ఇల్లు వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ కాలేక వాళ్ళ లైఫ్ రూయిన్ చేసుకుంటున్నారు. అలా కాకుండా నిజంగా మీరు సక్సెస్ కాగలరు, మీకు అవకాశం వచ్చింది అనుకుంటే ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే అదృష్టం ఒకటేసారి ఆ టైంలో మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో మేడం మీ ఫస్ట్ మూవీ అండ్ 100 మూవీ సెల్వమణి సార్తో చేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టాన్ని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో లైఫ్ ఇచ్చారు, నిజ జీవితంలోనూ లైఫ్ ఇచ్చారు కాబట్టి ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటుంది. అదొక పిక్నిక్ లాగా ఒక మంచి టైం అనుకుంటాను తప్ప షూటింగ్ అని ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. సో చాలా కంఫర్ట్ గా ఉంటారు అనమాట సార్ సెట్ కాబట్టి మీకు ఎలాంటి హ్యాపీ. నేనే రాణి, అందరూ మేడం మేడం అంటుంటారు కదా, ఎక్స్ట్రా అటెన్షన్. సో మీరు అంటే సార్ డైరెక్షన్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ అంటే మీరు యాక్ట్ చేసింది కాకుండా యాక్చువల్గా నేను ఆయన సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమా అంటే కెప్టెన్ ప్రభాకర్. ఈరోజు సమరసింహారెడ్డి లాంటి సినిమాలు వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు మీరు చూస్తే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు, అన్ని సినిమాలకి ఇన్స్పిరేషన్ సెల్వమణి గారి సినిమా కెప్టెన్ ప్రభాకర్. ఆ కాలంలో తీయటం అనేది చాలా కష్టం. ఆ ట్రైన్ చేజ్ కానీ, హార్స్ చేజెస్ కానీ చాలా ఉంటాయి దాంట్లో, చాలా చక్కగా తీసుంటారు కాబట్టి అది బెస్ట్ ఫిల్మ్ ఆయన కెరీర్లో. ఆల్ టైమ్ మీకు ఫేవరెట్ మూవీ అనుకోవచ్చు. అవునండి. సో మీ మూవీస్ లో మీకు బాగా నచ్చిన సాంగ్? బాగా నచ్చిన సాంగ్ అంటే ఒక సాంగ్ ఉంటుంది కదా మేడం, మనం నన్ను చూస్తూనే అందరూ పాడేస్తారు, విరిసినది వసంత గానం వలపుల పలక. నన్ను చూస్తే ఫస్ట్ ఏ పెళ్లిలో అయినా ఈ సాంగే వేస్తారు నేను ఎంటర్ అవుతూనే. సో మేడం యాక్టింగే కాదు వాయిస్ కూడా చాలా బాగుంది. 2 లైన్స్ ఇప్పుడు పాడేశారు మేడం కి తెలియకుండా. నాకు ఇష్టమైన సాంగ్ కదా, అమ్మో నాకు రాదు లిరిక్స్ అసలు రావు. సో ఆ సాంగ్ మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. సో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు హమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేడం భైరవ దీపం మూవీ గురించి ప్రస్తావన వచ్చింది. సో పౌరాణిక చిత్రాలు తీస్తున్నప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అండ్ అలాంటి చిత్రాల్లో నటించేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే మనకి నార్మల్ కాస్ట్యూమ్ ఉండదు, నార్మల్ డైలాగ్స్ ఉండవు. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? యాక్చువల్గా అలాంటి సినిమా నాకు రావడం నా లక్గా భావిస్తున్నాను. ఎందుకంటే విజయవాహిని ఆ బ్యానర్ అంటేనే మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులే అసలు ఎంతో ఉత్సాహంగా చేసేవాళ్ళు. అలాంటిది నాకు మంచి అవకాశం రావటం, రాణి గెటప్ తీసుకున్న జాగ్రత్తలు అంటే నేను అబ్బాయిలాగా టకా టకా నడుస్తాను. మీరు చూస్తారు నా విజువల్స్ నడిచొచ్చేటప్పుడు పాలిటిక్స్లో, అక్కడేమో వయ్యారంగా నడవాలి, అది చాలా ప్రాక్టీస్ చేయించారు. సెకండ్ సిగ్గుపడటం, నాకు నవ్వటం వచ్చి కానీ సిగ్గుపడటం రాదు కాబట్టి నాకు సిగ్గుపడే షార్ట్ పెట్టినామనంతా రోజే సిగ్గుపడుతుందంట, రండి చూద్దామని వస్తారు. అందరు కెమెరా వెనక నించుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి, నేను ఇలా అని ఇలా నవ్వుతాను, అదే సిగ్గు. సినిమాలో సిగ్గుపడటం రాదు. సో మనం చూసుంటాము మేడం ఎప్పుడు ఇలా పెట్టుకున్నాను అంటే ఇంక సిగ్గు రాలేదు కాబట్టి మెల్లిగా ఎస్కేప్ అయినట్టే నేను. కానీ దాంట్లో యాక్ట్ చేయడానికి భయపడలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కొత్త ఫోక్లర్ మూవీస్ అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ అని ఏమనిపించలేదు. కాస్ట్యూమ్స్ మాత్రం నాకు చాలా నచ్చాయి, ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్లో నేను నిజంగానే రాజకుమారి లాగా ఉన్నాను. ఆ సినిమా తర్వాత రాణి క్యారెక్టర్ అయినా దేవుడి క్యారెక్టర్ అయినా రోజానే, ఆ కళ్ళు ముక్కు స్మైల్ అని చెప్పి నాకే వస్తుంది బికాజ్ ఆ ఫిలిం వల్ల. కాబట్టి అలాంటివి మన ఊహల్లో ఉంటాయి తప్ప నిజ జీవితంలో కూడా మనం చూసుకోగలిగే అదృష్టం నాకు దొరికింది. నాట్ ఓన్లీ ఫోక్లర్, మైథలాజికల్ చేశాను అదే బ్యానర్లో నేను, కృష్ణార్జున విజయం
అలాగే నక్సలైట్ సినిమాలు చేశాను, ఎన్కౌంటర్, సమ్మక్క సారక్క, అలాగే దేవుడి సినిమాలు దుర్గా, యాక్షన్ మూవీస్ చేశాను, సమరం అండ్ లా టీచర్. అలాగా ఆ వేరియస్ క్యారెక్టర్స్, వేరియస్ గెటప్స్తో నేను చేయటం అనేది నిజంగా డైరెక్టర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, సో మీరు చెప్పారు కదా ఇప్పుడు దుర్గా క్యారెక్టర్ చేశారు కదా, సో కంప్లీట్గా డిఫరెంట్ క్యారెక్టర్. ఒక దేవతగా చూడాలి అంటే లైక్ అందరినీ తీసుకోరు, కొన్ని క్వాలిటీస్, కళ్ళు, ముక్కు, ఫేస్ కట్ అన్నీ పర్టికులర్గా చూస్తారు మనకి. ఇప్పుడు శ్రీరామరాజ్యంలో కూడా భూదేవి క్యారెక్టర్ అంటే నాకే వచ్చింది, అది నా లక్గా ఫీల్ అయ్యాను. 2 scenes ఉన్నా కూడా చాలా బాగుంటుంది అసలు చూడటానికి. మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం ఆ క్యారెక్టర్కి, దుర్గా క్యారెక్టర్కి ఫస్ట్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ క్యారెక్టర్ని నేను దాంట్లో డిఫరెన్స్ ఉంది, దేవుడి గెటప్ ఉంటుంది, నార్మల్ గెటప్ ఉంటుంది, ప్లస్ నేను చనిపోయిన తర్వాత నాలోకి ఒక నెగిటివ్ క్యారెక్టర్ వచ్చాక నేను ఒక ఫెరోషియస్గా యాక్ట్ చేయడం, మళ్ళీ అందరు చూసినప్పుడు ఇన్నోసెంట్గా యాక్ట్ చేయడం, అదొక డిఫరెంట్ ఒక ఎక్స్పీరియన్స్ నాకు కూడా. నేను ఆ మూవీని ఆల్మోస్ట్ 5-6 times చూసాను మేడం. ఎప్పుడు ఆ మూవీ వచ్చినా నేను చూస్తాను. యాక్చువల్గా ఆ సినిమాలో నా డాటర్గా నా సన్గా యాక్ట్ చేసింది మా అన్నయ్య కూతురు, చిన్నది. నేనంటే చాలా ప్రాణం. ఆ సినిమాలో వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏడవాలి, ఎందుకంటే విలన్ నాలో ఉన్నారు, మిగతా అందరి దగ్గర నవ్వాలి. అదేమో నా దగ్గర నవ్వుతుంది, ఎవరి దగ్గర నవ్వదు. వాళ్ళ ఉండేది ఒక్కొక్క షాట్కి దాన్ని ఇలా 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 భయపెడితే మళ్ళీ పెద్ద అయ్యాక సీడీ తెచ్చుకుని చూసి అక్కడికి నేనంటే ప్రేమ కదా, ఎందుకు నన్ను అంత హింసించింది, ఎందుకు నన్ను అలా కొట్టిందని అడుగుతుంది చూసి. లేదు రాదు యాక్టింగ్ అని చెప్తే ఆహా అనుకుంటాను, తెలియదు కదా. ఓకే, సో ఆ మూవీలో మీరు చాలా స్వీట్ మెమరీస్ని ఫేస్ చేశారనమాట. సో మేడం, మీ ప్రెషస్ టైంని మా ఇండియా ఛానల్కి స్పెండ్ చేసి మీ స్వీట్ మెమరీస్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ప్రేక్షకులందరినీ కలుసుకొని మళ్ళీ వాళ్ళందరికీ దగ్గర అయ్యే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ మై ప్లెజర్.